వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి గురించి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి పరీక్షా కేంద్రాల వద్ద నామినల్ రోల్స్ తప్పుల సవరణకు అవకాశం. ఇప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర చేంజ్ చేసుకోండి డేటా. మళ్ళీ మీరు డిఎస్సి ఒకవేళ కొడితే టీచర్ జాబ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక మీకు ఏం ఎర్రర్స్ ఉన్నా కూడా మీరు సెంటర్ దగ్గర చేంజ్ చేసుకోండి. అదేవిధంగా మెగా డిఎస్సికి హాజరయ్యే దృష్టిలోపం 2 చేతులు లేని వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఎవరికైతే దృష్టిలోపము 2 చేతులు లేదో వాళ్ళకి ఎక్స్ట్రా 15 మినిట్స్ టైం అయితే ఇస్తున్నారు. 15 మినిట్స్ యూజ్ చేసుకోండి. పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేయాలని, ఒకవేళ దరఖాస్తులో సహాయకుడి ప్రస్తావన లేకున్నా అవసరమని భావిస్తే సహాయకులను ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లా విద్యాధికారి మాత్రమే సహాయకులను అనుమతించాలని ఆదేశించింది. అభ్యర్థుల వెంట తెచ్చుకునే వారిని అనుమతించొద్దని సూచించింది. అయితే దృష్టిలోపం 2 చేతులు లేని వారికి ఎగ్జామ్ రాయలేకపోతే స్క్రైబ్స్ అంటారు అనుకుంటా, వాళ్ళని హెల్ప్ తీసుకోవచ్చు. బట్ వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన వాళ్ళు మాత్రమే మీకు రాయడం జరుగుతుంది. మీ వెంట తెచ్చిన వాళ్ళను అలో చేయరు. డిఎస్సికి సంబంధించిన గ్రీవెన్స్ కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అభ్యర్థుల హాల్ టికెట్లపై ఫోటో లేకపోతే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు తీసుకొచ్చి తాజా ఫోటో గుర్తింపు కార్డును పరిశీలించి అనుమతించాలని సూచించింది. ఎవరు హాల్ టికెట్ పైనైనా మీకు ఫోటో రాకపోతే మీరు తప్పకుండా ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే ఎగ్జామ్కి తీసుకెళ్ళండి. నామినల్ రోల్స్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు పరీక్షా కేంద్రం వద్ద అనుమతించాలని, దీనికి సంబంధించిన గుర్తింపు కార్డులను పరిశీలించాలని పేర్కొంది. తప్పులు సరిచేసిన తర్వాత వాటిని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అప్పగించాలని పేర్కొంది. మీకు ఏం ఎర్రర్స్ ఉన్నా మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే మీరు చేంజ్ చేసుకోండి. మొత్తం ఈ నెల 6 నుంచి 30 వరకు మనకు 44 సెషన్లో అయితే డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 154 కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రానికి 300 మంది అభ్యర్థులు, ఆ పరీక్షా కేంద్రానికి డిపార్ట్మెంటల్ అధికారిగా హై స్కూల్ హెచ్ఎం, ఎంఈఓ స్థాయి అధికారులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. సో ఆర్థోపెడిక్స్ సమస్య ఉన్నవారికి, దృష్టిలోపం ఉన్న వారికి పరీక్ష రాసేందుకు 50 నిమిషాల అదనపు సమయం అయితే ఇవ్వడం జరిగింది. కాగా డిఎస్సి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అంటే ఆన్లైన్లో అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసేందుకు, అవగాహన కల్పించేందుకు సిబిటి విధానంపై ఏపీటీఎఫ్ అమరావతి సమగ్ర వివరాలతో బుక్లెట్ను తయారు చేసినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ తెలిపాడు. ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.